ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కరోనాను ప్రపంచం మీద కుదిలి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన చైనా దేశంలో మళ్లీ ఇప్పుడు కొత్త వైరస్ వ్యాప్తి మొదలైంది. అదే హెచ్ఎంపీవీ. ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడంతో చైనాలో మరోసారి ప్రజలు ఆసుపత్రులు పాలవుతున్నారు. బీజింగ్, తింజిన్, హెబీ, షాంగ్జీలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయట. అయితే కరోనా సమయంలో మరణాలు, కేసుల సంఖ్యలు దాచి నాటకాలు ఆడి భారీ ప్రాణ నష్టానికి కారణమైన జిత్తులమారి చైనా హెచ్ఎంపీవీ విషయంలో అదే తరహాను, తీరును, నిర్లక్ష్యాన్ని ప్రవర్తిస్తోంది. తమ దేశంలో ప్రతి శీతాకాలంలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ సర్వసాధారణమని, ఎవరూ భయపడనక్కర్లేదని, తమ దేశంలో పర్యటించొచ్చని కబుర్లు చెప్తోంది. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయో చైనా డేటా రిలీజ్ చేయలేదు. కోవిడ్ తొలినాళ్లలో కూడా ఇవే మాటలతో ప్రపంచాన్ని చైనా మభ్యపెట్టిన విషయం మనకు తెలిసిందే. తర్వాత ఏం జరిగిందో కూడా మనం చూసాం. అందుకే చైనా మాటలను నమ్మని ఇతర దేశాలు ముందుగానే అప్రమత్తమవుతున్నాయి. అక్కడి పరిస్థితి దారుణంగా ఉన్నట్టు అంచనాలకు వచ్చాయి. కరోనా అనుభవాల దృష్ట్యా తగు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. WHO కూడా చైనాలో పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంపై భారత్ సైతం అలర్ట్ అయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన శనివారం జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం అయితే నిర్వహించారు. తాజా పరిణామాలపై చర్చించారు. ప్రస్తుతానికి భారత్ ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఈ సమావేశంలో నిపుణులు తెలిపినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు చోట్ల RSI, హెచ్ఎంపీవీ వంటి పరీక్షలు చేస్తున్నట్లుగా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలిపింది. హెచ్ఎంపీవీ కరోనా లాగా చాలా డేంజరస్ వైరసే. ఈ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీసే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించకుండా 3 నుంచి 6 రోజులు పడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. జలుబు, ఫ్లూ లక్షణాలు కలిగి ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్ను అడ్డు పెట్టుకోవాలని, చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలని కూడా అంటున్నారు. కరచాలనం చేయటం, జబ్బు చేసిన వారి దగ్గరకు వెళ్లటం, కళ్ళు, ముక్కును తరచూ తాకడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం చేయకూడదని, వైద్యులను సంప్రదించకుండా మందులు వాడకూడదని వైద్యులు వెల్లడిస్తున్నారు. ముందు జాగ్రత్తగా జనసందోహంలోకి వెళ్లేవారు, బయటకు ఎక్కువగా తిరిగేవారు ముఖానికి మాస్క్ ధరించడం మంచిది.